గరికపాటి గారు సోషల్ మీడియాలో చిన్నపిల్లల భోజనం గురించి, గుడ్డు గురించి మాట్లాడిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియా అంతా దుమారం లేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట్లాడిన మాటలు తప్పు అని మాట్లాడుతున్నారు. ఒక 20% మాత్రం గరికపాటి గారు చెప్పింది కరెక్టే, అందులో తప్పే ఉందని ఒక 20% మంది చెప్తున్నారు. కానీ మిగిలిన 80% కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది కూడా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పే. కానీ ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనేది కూడా మనం ఆలోచించాలి. ఆయన చదువుకున్న కాలంలో ఈ మధ్యాహ్న భోజన పథకాలు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళామనంటే అప్పట్లో స్కూల్ డ్రెస్సులు కానీ, ఈ బ్యాగులు, ఈ షూలని ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇంటి దగ్గర నుంచే క్యారేజీలు పట్టుకెళ్లేవాళ్ళు. పిల్లలు సరిగ్గా చదవకపోయినా, స్కూల్కి రాకపోయినా 4 తన్ని చక్కగా తీసుకుని వెళ్ళి బలవంతంగా చదివించేవారు. కానీ అప్పటి గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పటికీ చాలా మార్పు అనేది వచ్చింది. అంటే ఇప్పుడు జనాభా పెరిగిపోవడం, గవర్నమెంట్లు మారడం, అలాగే అందరి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి లక్షల్లో ఫీజులు కట్టి చదవాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మొన్నటి వరకు కూడా చూడండి, ఈ పథకాలు లేనప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉండేవి? ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు, అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కే పంపించేవారు. గవర్నమెంట్ స్కూల్ అని అంటే ఒక చీప్ అనమాట. అసలు మాస్టర్లు కూడా సరిగ్గా రారు అక్కడికి, పిల్లలకి ఏ పాఠాలు చెప్పరు. గవర్నమెంట్ స్కూల్ అన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా ఇంత చీప్గా చూసేవారు. కానీ ఈ మధ్యాహ్న భోజన పథకాలు పెట్టిన తర్వాత ఎంతో మంది పిల్లలు మాకు గవర్నమెంట్ స్కూలే కావాలని ఆ స్కూల్లోనే చేరుతున్నారు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూసారా? ఇలా కనుక పెట్టలేదు అని అనుకోండి, గిరిజన ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, షాపుల్లోనూ అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి పొద్దున్నే లేచి ఆ తల్లులు 8 గంటలకల్లా క్యారేజీ పెట్టి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ బట్టలు, ఈ పుస్తకాలు ఇవన్నీ కొనే బదులు వాళ్ళు మాతోనే పనికి వస్తారు, వాళ్ళు కూడా పని చేశారని అంటే డబ్బులు వస్తాయి, మా కుటుంబం గడుస్తుందని ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కనుక ఫ్రీ భోజనం అనేది పెట్టామని అంటే పిల్లలు చదువుకోవడానికి వస్తారు, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. రాష్ట్రంలో పిల్లలు చదువుకోలేని వాళ్ళు, నిరక్షరాస్యులు అనే వాళ్ళు ఉండకూడదని అన్న ఉద్దేశంతో ఇలాంటి పథకాలను పెట్టారు. మనకి గవర్నమెంట్లు మారే కొద్దీ వాళ్ళు పెట్టిన పథకాలు వీళ్ళు పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ కంటిన్యూ అయ్యేవి కొంచెం మళ్ళీ మార్పులు చేసి మళ్ళీ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. అసలు ముందు తమిళనాడులో స్టార్ట్ చేశారంట 1960లో. ఇలా గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలని తమిళనాడులో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి పిల్లలకి పౌష్టికాహారం అందించాలి, చాలా మంది పేద పిల్లలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఆలోచించి సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం ఇలా కలిపి వేసుకొని ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అనేది మొత్తం ఇండియా అంతా కూడా సాగుతుంది. పిల్లలకి పెట్టే ఈ అన్నం గురించి ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ప్రతి మనిషికి కూడా వైద్యం అందాలి, చక్కనైన చదువు అందాలి, అలాగే కడుపు నిండా అన్నం ఉండాలి. ఈ 3 కనుక ఉన్నాయి అని అంటే ఆ మనిషి ఏదో రకంగా బతకగలడు. కొత్త పథకాలు పెట్టడం వల్ల ఆ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మధ్యాహ్న భోజన పథకం విషయంలో మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, అసలు తప్పు పట్టకూడదు. ఎంతోమంది పిల్లలు ఆకలితో ఉన్నవాళ్ళు ఉన్నారు, తల్లులు ఇంట్లో ఆ గుడ్డు పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, అంగన్వాడీల్లో కూడా పిల్లలకి పౌష్టికాహారం అని గర్భిణీ స్త్రీలకు కూడా పెడుతూ ఉంటారు. మరి చాలామందికి ఉపయోగపడుతుంది కదా. ఎవరో కొంచెం బాగా ఉన్నవాళ్ళు వాటిని ఏదో వంకలు పెట్టి పేర్లు పెడతారు. కానీ గిరిజన ప్రాంతాలకు వెళ్తే ఆ రేషన్ బియ్యమే తినేవాళ్ళు ఉన్నారు, గంజాన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి బొలిపెక్కి మనం ఇలా మాట్లాడతాం. కానీ లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మిగిలినవి ఫ్రీ బస్ అంటారా, లేదంటే అమ్మఒడులు, నాన్నఒడులు ఇలాంటివి ఓ పథకాలు ఉన్నాయి చూసారా, అలాంటివి మాత్రం వేస్ట్ అనే చెప్పాలి. అలాంటి వాటి గురించి ఎవరైనా మాట్లాడచ్చు అంటే ఈ ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు, పాత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు మీరేమీ ఇవ్వట్లేదని ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవి కూడా ఏంటంటే ఒక పిల్లల్ని చదివించాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి పథకాలన్నీ పెడుతున్నారు. పసిపిల్లల అన్నం విషయంలో మాత్రం ఎవరూ మాట్లాడకూడదు. నా ఫుడ్ కమిషనర్ గారు ఆయన కూడా మాట్లాడి చెప్తున్నారు, సత్యసాయిబాబా ట్రస్ట్ నుండి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కొంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుండి వస్తుందంట. వాళ్ళు కూడా పిల్లలకి సాయం చేస్తూ ఉంటారు. ఈ మధ్యాహ్న భోజనం గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలైతే తప్పే అని అనిపించింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఆయన కాలంలో ఉన్న విషయాలని ఆలోచించి అప్పటి మా రోజుల్లో ఇలా ఉండేదన్న ఆలోచనతో చెప్పారని నాకైతే అనిపించింది. అలాగే మాస్టర్ వచ్చి గుడ్లు లెక్క పెట్టుకోవడం, గుడ్లు ఎన్నిపోయాయి, ఇది ఎంత ఉందని ఈ లెక్కలు వేసుకోవడమే సరిపోతుంది. ఆ మాస్టర్ ఆ పిల్లలకి చదువు చెప్పేది ఎప్పుడైనా సరే బేసిక్గా మంచి చదువు అనేది పిల్లలకు అందించాలి, దాని మీదే దృష్టి పెట్టాలని చెప్పారు. ఆ విషయం అయితే మెచ్చుకోదగ్గ విషయమే. ఆయన చెప్పింది ఏంటంటే మంచి విద్యను పిల్లలకు అందించండి, ఇలాంటివన్నీ తీసేయండి అని మాట్లాడారు. కానీ ఆ మంచి విద్యను అందించాలని అంటే ముందు పిల్లలు అక్కడ ఆకలితో ఉండకూడదు. ఇప్పుడు మాస్టర్ వచ్చి క్లాస్లో పాఠం చెప్తుంటే పిల్లాడు ఆకలితో ఉన్నాడు అనుకోండి, ఆ పాఠం వింటాడా? ఆ పాఠం బుర్రకెక్కుతుందా? కడుపు నిండుగా ఉంటేనే కదా మనం చెప్పేది కూడా వింటారు. పాపం
ఇంటి దగ్గర తల్లులు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళరా చదువుకోరా అని అంటే ఏ పిల్లలు చదువుకుంటారు? ఏ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? కానీ పిల్లలకి తినే ఇంత అన్నం గురించి మనం ఎప్పుడూ లెక్కలు పెట్టకూడదు. ఎన్నో లక్షల కోట్లు ట్యాక్సుల మీద వస్తున్నాయి. మరి అవన్నీ వచ్చినప్పుడు పిల్లలకి ఇంత అన్నం పెట్టడంలో తప్పేముంది? అలా పెడుతున్నారు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ అని అంటే సూపర్గా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారనండి. లక్షల్లో ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? నలుగురేసి ముగ్గురేసి పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈ చిన్న పిల్లల భోజనం గురించి ఎందుకండి మాట్లాడడం? ఎంతోమంది కోట్లు దోచేసి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి. అలాంటి వాళ్ళని బయటకు తీసుకొస్తే అప్పుడు కొంచెమైనా సిగ్గు అనేది వస్తుంది. పసిపిల్లలకు పెట్టి అన్నం లెక్కేస్తే ఏం ఉపయోగం ఉంది? ఇలా ఫ్రీగా పెట్టడం వల్ల ప్రతి ఒక్క పిల్లలు కూడా చదువుకుంటున్నారు. పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా ఎవరికైనా సరే చదువు అనేది చాలా అవసరం కదా. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అంటే చదువు ఉండాలి. మరి తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఉంటే గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల ఉపయోగపడినట్టే కదా. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి అన్ని పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు ఇలాంటివన్నీ పెడుతున్నాం కాబట్టి ఆకలి కేకలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ బాగా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు పాపం. ఇంత అన్నం దొరికితే చాలు ఎప్పుడు పెడతారా అని ఆ ప్లేట్ పుచ్చుకుని ఆ గిన్నె పుచ్చుకుని నిలబడి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆ చదువుతో పాటు ఆ అన్నం కూడా దొరుకుతుంది. ఈ రోజున ఏంటంటే కూలి పనులకు వెళ్ళే వాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు పిల్లలకు గబగబా స్నానాలు చేయించి ఆ బట్టలు వేసి బ్యాగ్ ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళకి ఆ బాక్స్ పెట్టే పని ఉండదు. చక్కగా స్కూల్కి వెళ్తారు, అక్కడే తింటారు, అక్కడే చదువుకుంటారు, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తారు. వీళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా ఆడవాళ్ళకి. అదే కనుక పొద్దున్నే లేచి ఆడవాళ్ళు బాక్సులు పెట్టారు అనుకోండి, ఆ అన్నం పాడైపోతుంది. 12 అయ్యేసరికి వీళ్ళు తినేసరికి అవన్నీ గట్టిగా అయిపోతాయి. ఆ పిల్లలు తినలేరు. మళ్ళీ పట్టుకెళ్ళిన బాక్స్ని ఎలా పట్టుకెళ్ళారు అలాగే ఇంటికి తీసుకొస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మన పిల్లలకైనా చూడండి, ఒక్కోసారి బాక్సులు పెడతాం, వాళ్ళు తినకుండా వెనక్కి తీసుకొస్తూ ఉంటారు. ఏంటి టీచర్ చెప్పలేదా, ఆయమ్మ పెట్టలేదా అని ఎదురు మనం వెళ్ళి స్కూల్ వాళ్ళ మీద దెబ్బలాడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు కూడా మన ఇళ్లలో జరుగుతాయి. కానీ గవర్నమెంట్ ఆలోచించి పిల్లలకి ఇంత మంచి పథకం పెట్టిందని అంటే దానికి హ్యాట్సాప్ అనే చెప్పాలి. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు. ఎంతోమంది పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి పౌష్టికాహారం, గుడ్డు, తెడ్డు, గాడిద గుడ్డు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చూడండి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, గుడ్డు తినండి, గుడ్లో చాలా విటమిన్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి అలాంటి పిల్లలకి రోజు తల్లులు ఇంట్లో గుడ్డు ఉడకపెట్టి పెట్టాలని అంటే వాళ్ళకు ఉండొచ్చు, లేకపోవచ్చు, సమయానికి వండి పెట్టలేకపోవచ్చు. అదే కనుక స్కూల్కి వచ్చారనుకోండి, రోజుకు ఒక ఐటమ్ లాగా చిక్కీలని, ఏవో స్వీట్ అని, కిచిడీలని ఇలాంటివి ఐటమ్స్ మెనూలు పెట్టారు రోజుకొకటి అన్నట్టు. చక్కగా 5 రోజులు గుడ్డు పెడుతున్నారు అంటే పిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నట్టే కదా. అదే కనుక ఆ గుడ్డు ఏది పెట్టలేదని అనుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా తినలేరు. పిల్లలు అనారోగ్య సమస్యలకు పాలవుతారు. అప్పుడు అనారోగ్యం వచ్చిందనంటే ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు. వాళ్ళకి ఏదైనా తగ్గరాని రోగాలు వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్నే అంటారు, పిల్లలకి ఇంత వచ్చింది, ఎవరు గవర్నమెంట్ పట్టించుకోలేదు, మా పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని. అక్కడ తల్లులు బాధపడతారు, ఇక్కడ చూస్తే పిల్లలు బాధపడతారు. ఎవరు పట్టించుకోలేదని గవర్నమెంట్ని కూడా నిందించే పరిస్థితి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనంటే మంచి ఫుడ్ ఉండాలి. మనంత రిచ్గా పెట్టలేకపోయినా వాళ్ళకి తగ్గట్టు ఆ పేదవాళ్ళకి తగ్గ ఫుడ్ని పెట్టారు అనుకోండి, కనీసం కొంతలో కొంతైనా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కదా. కాబట్టి ఈ చిన్న పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం ఎవ్వరూ పేర్లు పెట్టకూడదు, వాళ్ళ గురించి లెక్కలు అంతకన్నా వేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్లో మాస్టర్లు గుడ్లు ఎన్ని అయిపోయాయి, ఈ లెక్కలు ఎంత, బియ్యం ఎంత, పప్పు ఎంత అని ఇలాంటి లెక్కలు చూస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మోసాలు జరుగుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, ఇచ్చినా సరే ఈ మధ్యలో ఉన్న ఆయమ్మలు, వంటలు చేసేవాళ్ళు, అక్కడ ఉన్న సూపర్వైజర్లు, వీళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని దోచేస్తూ ఉంటారు. పప్పులు, ఉప్పులు అన్నీ సైడ్ నుంచి ఇళ్ళకి పట్టుకుపోతూ ఉంటారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఎప్పటికప్పుడు లెక్కలు కరెక్ట్గా ఉండాలని ఆ బాధ్యతలు ఏంటంటే అక్కడ ఉన్న టీచర్లకి, మాస్టర్లకి అప్పచెప్పారు. రోజుకొకళ్ళు ఇక్కడ ఫుడ్ వండిన వెంటనే దాన్ని టేస్ట్ చేయాలి, అది ఎలా ఉందో చూడాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు బాధ్యతలు తీసుకుని రోజుకొకళ్ళు చూడండి అని గవర్నమెంట్ ఆ మాస్టర్లకు అప్పచెప్పింది. అందులో తప్పు విషయమే ఉంది. వంటంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కొంచెం టేస్ట్ చూసి బాగుంది, లేకపోతే ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఇది వేయండి అని చెప్పడంలో తప్పే ఉంది. ముందు వాళ్ళు తిన్న తర్వాతే కదా పిల్లలకు పెట్టాలి. కాబట్టి ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పారని ఎవరో పేర్లు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి, అందరూ నిజాయితీగా ఉన్నవాళ్లే ఉండరు కదా. కాబట్టి ఇలాంటివన్నీ అరికట్టాలని ఆ బాధ్యతలు స్కూల్లో ఉన్న మాస్టర్లకు అప్పచెప్పారు. అది ఎంతసేపు టైం పడుతుందండి? గట్టిగా పడితే ఒక అరగంట పట్టచ్చేమో, పోనీ ఒక గంట పడుతుంది. అందరూ ఒకే రోజు చేయరు కదా, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రోజును చూస్తారు. కాబట్టి ఇలాంటి బాధ్యతలు తీసుకోవడం తప్పు అయితే ఏమీ లేదు. ఆ మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నారు కాబట్టి స్కూల్లో బ్యాగులు, షూలు, పుస్తకాలు ఇలాంటివన్నీ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఈ రోజున చక్కగా గవర్నమెంట్ స్కూల్ అని అంటే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ ఏమన్నా ఉండేవండి? మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే పాలు, రొట్టె అని ఇచ్చేవారు. ఆ పథకం కూడా బాగానే ఉండేది, కొన్నాళ్ళ పాటు నడిచింది. తర్వాత దాన్ని తీసేసి మధ్యాహ్న భోజన పథకం ఇలా పెట్టారు. పిల్లలందరూ చక్కగా
చక్కగా ఏ బాక్సులు తెచ్చుకోకుండా అక్కడే తిని సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు పనులకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారు. ఏ ఇబ్బంది ఉండదు. అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారని ఇంత మంచి పథకాన్ని పెట్టారు. మనకి మంచి వైద్యం అందుతుందా, చక్కనైన చదువు అందుతుందా, పిల్లలు ఆకలితో ఉండకుండా ఈ రేషన్ ఏదైతే ఉందో ఆ రేషన్ అందుతుందో లేదా, ఇవి మూడు కనుక కరెక్ట్గా ఉన్నాయనంటే పేదవాళ్ళు కూడా బతుకుతారు. నిన్న వాళ్ళ అబ్బాయి కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలన్నీ కల్పితాలు, ఇవన్నీ కల్పించి చెప్పారు, ఇవన్నీ ఫేక్ వీడియోలని ఏదో వాళ్ళ అబ్బాయి పోస్ట్ పెట్టారు. కానీ అక్కడెక్కడ కూడా ఫేక్ అని అనిపించట్లేదు. నిజంగా రియల్గా ఒక స్టేజ్ పైన జరిగిన విషయమే. ఎక్కడ కూడా కటింగులు లేవు, ఎడిటింగులు చేసినట్టు కానీ అలా ఎక్కడ కూడా లేదు. కానీ ఇది ఎందుకో మరి నిన్న అలా జరగడం అయితే పొరపాటనే అనిపించింది. ఆయన మీడియా ముందరకు వచ్చి ఏదో సారీ చెప్పు, క్షమాపణ చెప్పు, ఏదో ఒకటి కనుక చెప్పారు అని అంటే ఈ గొడవ ఇక్కడతోటి ముగుస్తుందనే అనిపిస్తుంది. ఒక 20% మంది మాత్రం ఆయన చెప్పింది కరెక్టే, అంతకుముందు కాలంలో ఇలాంటివి ఉండేవి కాదు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని అంటే ఇలాంటి పథకాల వల్ల అయిపోతుందని చాలామంది మాట్లాడారు. కానీ ఇలాంటి పథకాల వల్ల కాదు, ఇంకా వేస్ట్ పథకాలు చాలా ఉన్నాయి. అవి కనుక తీసేశారనంటే రాష్ట్రంలో ఉన్న అప్పుల గోల అనేది తగ్గుతుంది. కానీ చిన్నపిల్లలకి అన్నం పెట్టడం వల్ల రాష్ట్రం ఎంతో అప్పుల పాలు అయిపోయిందని అనుకోవడం అది మాత్రం కరెక్ట్ కాదు. పొరపాటు అనేది జరిగింది. ఆయన అలా మాట్లాడకుండా ఉండుంటే ఈ రోజున సోషల్ మీడియా ఇంత ట్రోల్ చేసేది కాదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.